కేసు వేస్తాను, మీరు చేసిన కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకొని 40 గంటల టైం ఇచ్చాడు. ఏం కామెంట్ చేసిన? ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న. మరి మీ చెల్లెనే అన్నది ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పని. మీ చెల్లెకి ఏముంటుంది? రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు, ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా? నోటీస్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే, అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో, తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ అంత నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయాలకు వస్తున్నాను కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోషలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెడితే మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము, దేశము అనే ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ, హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి, అనేక కేసులను భరించి, అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దానికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫ్యామిలీకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం. మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులు కూడా ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు. నీ కూడా పంపిస్తా, అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే